తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గోపాలపురం మండలం బుచ్చేపాలెం, నందిగూడెం మీదుగా తొక్కిరెడ్డిగూడెం, కరిచెర్లగూడెం ప్రాంతాల్లోకి పెద్ద పులి వచ్చింది. ట్రాకర్ ద్వారా పులి కదలికల్ని అధికారులు గుర్తిస్తున్నారు. సాయంత్రం బోన్ ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు 60 మంది సిబ్బంది 5 టీములుగా విడిపోయి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. టైగర్ రిజర్వ్ నుంచి స్పెషల్ టీం రంగంలో దిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఒకసారి ఏలూరు సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, ఏంటి పులి మీ జిల్లా నుంచి ఆ పులి వదలట్లేదా? వెళ్ళనంటుందా? మీ అందరూ నచ్చారా? సుమారుగా 6 నెలలు సుమారుగా 6 నెలల నుండి అశోక్ ఈ పెద్ద పులి ఇబ్బంది పెడుతుంది. ఎక్కడో జూలో ఉన్నప్పుడు ఆనందంగా వెళ్ళి చూడడం వేరు. అలాంటి పెద్ద పులి, ఆ బోన్ల మధ్య ఉండాల్సిన పెద్ద పులి మైదాన ప్రాంతంలోకి ఇళ్ల మధ్యలోకి వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏజెన్సీ వాసులను అడిగితే చెప్తారు అశోక్. సాయంకాలం అయితే భయపడిపోతున్నారు వాళ్ళు. తమ పశువులు అటవీ ప్రాంతంలో ఉంటాయా ఉండవా, పులి తినేసి ఉంటుందా, ఇదంతా ఒరిజినల్ రియాలిటీ ఒకటైతే దీనికి అపార్ట్ ఫ్రమ్ ఒరిజినల్ రియాలిటీ అదిగో పులి అంటే ఇదిగో తోక బ్యాచ్ ఎక్కువైపోయారు. మీరే చెప్తున్నారు 6 నెలల నుండి మిమ్మల్ని భయపెడుతోంది ఆ ప్రాంతం అంతా తిరుగుతూ అని. ఈ రోజు మరి ఈ ట్రాప్ కెమెరాస్ కానీ లేదంటే బోన్లు కానీ ఏర్పాటు చేస్తే ఇవాళ దొరికిపోద్దని ఏమన్నా అనుకుంటున్నారా? లేదు, అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నేషనల్ దీనికి సంబంధించి టైగర్ రిజర్వ్ సంబంధించి పెద్ద పులి మన జాతీయ జంతువు కాబట్టి అసలు అటవీ శాఖ అధికారులు పెద్ద పులికి సెక్యూరిటీ ఇస్తున్నారా, జనాలకి సెక్యూరిటీ ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. జనాలు ఏమన్నా పానిక్ అయిపోయి పెద్ద పులి మీదకి వెళ్ళిపోతారేమో అని దానికి ఏం కాదు సాగర్. యాక్చువల్లీ ఈ పులిని ఇంతకుముందు పట్టుకున్నారు, దానికి ట్రాకర్ పెట్టారు, మళ్ళీ తీసుకెళ్లి ఎక్కడో వదిలిచ్చారు, మళ్ళీ అది పుట్టింటికి వచ్చేసింది కదా. అవునా, ఆ ట్రాకర్ పెట్టడమే ఇప్పుడు కొంత వీళ్ళకి ఈజీ అయింది. ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్ ఉన్నప్పుడే ఆ రేడియో కలర్కు ఉన్న సిగ్నల్ ద్వారా దాన్ని ట్రేస్ చేస్తున్నారు. కానీ అది మళ్ళీ ఇప్పుడు మైదాన ప్రాంతంలోకి వచ్చింది. ఇప్పటికి సుమారుగా ఈ 2 నెలల కాలంలో 6 సార్లు వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం శివారు అటవీ ప్రాంతంలో ఉంది. ప్రతిరోజు పనుల మీద వెళ్లే వాళ్ళు ఉంటారు, గ్రామాల నుండి పశువులను తోలుకు వెళ్లే వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ పులి వచ్చిందని అక్కడ కొంతమంది తెలియదు, టమ్ముతున్నారు. కొంత అదృష్టం, ఇంతవరకు మనుషుల మీద ఎవరి మీద అటాక్ చేయలేదు కదా సాగర్. మనుషుల మీద ఎప్పుడు అటాక్ చేయలేదు, పశువుల మీద అటాక్ చేసింది. అవును. అట్ ది సేమ్ టైం ఎన్నిసార్లు పట్టుకుంటున్నారు, అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు, ఎంత ట్రాకర్ అమర్చినా సరే మళ్ళీ జనావాసాల్లోకే వస్తోంది. సో ఎన్నిసార్లు ఇలా? అవును, ఇప్పటికీ 6-7 సార్లు జనావాసాల్లోకి మైదాన ప్రాంతంలోకి వచ్చేస్తుంది. అధికారులు మాత్రం అక్కడ కూర్చుంటున్నారు. ఇంకా మైదాన అంటే జనావాసంలోకి వచ్చేస్తుంటే ఆ బోనులు తిప్పుతున్నారు జీపుల్లో. బోను ఏదైతే సాగర్ మీ వెనకాల పొద దగ్గర చూడండి, ఏదో కదులుతోంది. మీ వెనక ఒకసారి చూడండి సాగర్. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా కదులుతోంది, ఒకసారి చూడండి. ఎందుకని మీ సేఫ్టీ కూడా చూసుకోండి. పులి దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడితే పులి వార్తలు కవర్ చేస్తున్నారు, చూసుకోండి. ఓకే, జస్ట్ నిజానికి మనుషులకి ఇంతవరకు మనుషుల మీద అయితే అటాక్ చేయలేదు ఆ పులి. ఓన్లీ పశువుల్ని, అది కూడా పంట పొలాల్లో మేత కోసం వెళ్ళే పశువుల మీద అటాక్ చేస్తూ వస్తుంది. అంటే ఏ రోజు మరి ఎవరైనా కనిపిస్తే రైతుల మీదో లేదంటే మనుషుల మీద ఏమన్నా ప్రమాదం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అటాక్ చేయొచ్చు, అలా లేదని కూడా చెప్పడానికి వీల్లేదు. సో ట్రాకర్ అమర్చాం కదా అని చెప్పి అది లోపలికి వచ్చినా కూడా పర్లేదులే అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే మళ్ళీ ఇంకా జనావాసాల్లోకి వచ్చి భయపెట్టే విధంగా కాకుండా అధికారుల చర్యలు ఉండాలి.